మిత్రులందరికీ జై శ్రీరామ్, శుభోదయం. అందరూ టిఫిన్లు కంప్లీట్ చేశారని అనుకుంటున్నాను. ఈరోజు మనం మళ్ళీ ఒక అద్భుతమైన విశ్లేషణ అని మనకి తెలియవలసిన విషయాలు చాలా ఉన్నాయి. మనం ఎంత తవ్వినా కూడా అందులో కేవలం 1% మాత్రమే మనం తెలుసుకోగలం. మిగతా అంతా కూడా మనకి తెలియదు. ఎందుకంటే అంత జ్ఞానం మనకి ఆ దేవుడు ఇవ్వలేదు అనుకోవాలి. మన దేశ సంస్కృతి పరంగా, మన యొక్క దైవ చింతన పరంగా మనకి అంత జ్ఞానం ఇవ్వలేదు. కానీ ఈరోజు అద్భుతమైన విషయాలు మనం తెలుసుకుందాం. ఇది ఒక రకంగా బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా మనం కొంచెమైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన చరిత్రని చాలా వరకు వక్రీకరించారు బ్రిటిష్ వాళ్ళు. అందులో భాగంగా మ్యాక్స్ ముల్లర్, విలియం జేమ్స్ అనే వ్యక్తులు బాగా ఎక్కువగా కృషి చేశారు. మన గ్రంథాలని వక్రీకరించడం కానీ, మన చరిత్రని వక్రీకరించడం కానీ, వాళ్ళ చరిత్ర కంటే మనది హీనమైందని కానీ, ఇలాంటి ఎన్నో రకాలుగా మనల్ని ఒక రకంగా అభద్రతా భావానికి గురి చేశారని చెప్పాలి. అలాంటి విషయాలు ఈరోజు మనం చాలా విషయాలు ఏది నిజం ఏది అబద్ధం అనేది మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు మనతో పాటు వీర రాఘవరెడ్డి గారు ఉన్నారు. ఆయన్ని ఈరోజు కూడా ఒక లైవ్కి ఒప్పించడం జరిగింది. అయితే నాకేంటంటే డౌట్స్ ఏంటంటే, అది మీ అందరిలో ఉన్న డౌట్సే నేను కూడా అడుగుతున్నాను, ప్రత్యేకంగా ఏమీ కాదు. అయితే థాయిలాండ్ ఎయిర్పోర్ట్లో మనకి క్షీరసాగర మదనం అనే ఒక సింబల్ కనబడుతుంది థాయిలాండ్ ఎయిర్పోర్ట్లో. అది ఎందుకు ఉంది అని చెప్పేసి చాలా మందికి తెలియదు. ఏదో బాగుంది కావచ్చు ఫోటో అని పెట్టుకుంటారు. కానీ ఆ థాయిలాండ్లో ఉన్నటువంటి మూలాలు, హైందవ మూలాలు ఏమిటి అనేది నాకు కూడా చాలా రకాలుగా సందేహాలు ఉండేవి. కానీ ఈరోజు నాతో పాటు మీరు కూడా ఆ సందేహాలు నివృత్తి చేసుకుందాం. అయితే మొన్న ఇంకొకటి ఏంటంటే, మొన్న లైవ్లో మనం వీర రాఘవరెడ్డి అన్నగారితో మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, హరికంఠిపురం అనే ఒక వాడారు ఆయన. హరికంఠిపురం అంటే ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అన్నగారు అందరికీ నమస్తే అండి. నేను మీ వీర రాఘవరెడ్డిని, త్యాగరాజు బంటుని, మహిపాల గోత్రికుడిని, కాశ్యప గోత్ర శూద్ర ప్రవర కలిగిన వాడిని అండి. మీ అందరికీ చెప్పేంత పెద్దవాడిని కదా, అంత జ్ఞాన సంపన్నుని కూడా కాదు. కానీ మన పూర్వీకులు ఎప్పటి నుంచో మన గోత్రాలను ఏ రకంగా అయితే మనకి వంశ పారంపర్యంగా మన గోత్రాలను అందిస్తూ వచ్చారో, అలాగే పురాణాలతో ముడిపడినటువంటి క్షేత్రాలు, ఆ స్థల పురాణాలను కూడా మనకి ఎంతో భద్రంగా అందిస్తూ వచ్చారండి. మనకి ఈ పరిస్థితుల్లో కొంచెం మనకి మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. అయితే అన్నగారు, మొన్న మీరు ఒక లైవ్లో ఏమన్నారంటే, హరికంఠిపురం అనే ఒక వాడారు. హరికంఠిపురం అనేది ఏదో వచ్చింది, కానీ సంథింగ్ దాని పూర్తి డెప్త్లోకి వెళ్ళలేదు. కాకపోతే చాలా మంది నాకు ఫోన్ చేశారు, హరికంఠిపురం గురించి కొంచెం విశేషాలు ఏమైనా తెలపండి, అది స్థల పురాణం ప్రకారం అని అడిగారు. హరికంఠిపురం అంటే ఏంటి అన్నగారు, అసలు ఏంటి? హరికంఠిపురం, ఈయన శ్రీ మహావిష్ణువు మొట్టమొదటి మత్స్యావతారం ఎత్తినప్పుడు ఆయన ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది సముద్ర జలాల్లోకి వెళ్ళి మా బావగారు ఇంకా రాలేదని చెప్పేసి పరమేశ్వరుడు స్వయంగా వెతుక్కుంటూ వచ్చారటండి. ఆయన ఆ వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఇప్పుడు ఏదైతే మన వేదనారాయణ స్వామి ఆలయం నాగులాపురం అంటున్నామో, ఆ ప్రదేశం ఆ జలాల లోపల, అంటే అప్పటికి అవంతా కూడా జలాలు ఉండేవని అర్థం చేసుకోవాల్సి వస్తుంది మనం. ఆ జలాల లోపల శ్రీహరిని మత్స్యాన్ని, మహామత్యాన్ని, ఆదిమత్యాన్ని చూసి హరిని కంటి అని అన్నారటండి. హరిని కంటి అన్న ప్రదేశం కాబట్టి హరికంఠిపురం అయిందంటండి. ఆ తర్వాత అక్కడ శ్రీ మహావిష్ణువు ఈ సోమకాసురుని వధించి తీసుకొచ్చిన వేదాలు ఆ హరికంఠిపురం అనే ప్రదేశంలో, ఇప్పుడు నాగులాపురం అంటున్నాం, ఆ ప్రదేశంలో అక్కడ ఇచ్చారు కాబట్టి ఆ వేదాలు అక్కడ శ్రీ మహావిష్ణువు ద్వారా బ్రహ్మదేవుడికి ముట్టినాయి కాబట్టి వేదపురి అని, వేదారణ్యం అని, హరికంఠిపురం అని, వేదనారాయణ స్వామి స్వయంభూగా అక్కడ వెలిసిన తర్వాత ఇప్పటికీ మనం ఆ ప్రతిని పూజలు చేస్తుంటాం అనుకోండి. ఇది పల్లవులు కట్టించారని, పల్లవులకు ముందు ఇంకా అనేక తరాల నుంచి ఆ ఇక్ష్వాక వంశీయులు గాని, ఈ భరత వంశీయులు గాని ఆ గుడిని పునర్నిర్మించుకుంటూ వస్తూ ఉన్నారని, ఆ తర్వాత కాలంలో శ్రీకృష్ణదేవరాయలు మళ్ళీ ఆయన ఏలుబడి మొదలైన తర్వాత మళ్ళీ ఆయన కూడా పునర్నిర్మించారని, ఆ తల్లిగారి పేరు నాగమాంబ అని, ఆవిడ పేరుతో నాగులాపురం ఇప్పుడు పిలుస్తున్నారని చెప్తారండి. కానీ ఇక్కడ మనకేమిటంటే, ఈ స్థల పురాణాలు ఎన్నో తరాల నుంచి, అంటే మీరు అనుకోవచ్చు ఈ గుడి కట్టి ఒక 1000 సంవత్సరాలు అవుతుందండి, ఇది చెప్తే లక్షల సంవత్సరాలు నాటిది కదా అని చెప్పేసి అనుకోవచ్చు.
ఆ యొక్క స్థల మహిమ చేత అనేక పర్యాయాలు ఎవరైతే దేశాన్ని వెళ్ళే మహారాజులు ఉన్నారో వాళ్ళు మళ్ళీ మళ్ళీ పునర్నిర్మించుకుంటూ వస్తున్నారు. కానీ ఆ స్థల పురాణం మారదండి. ఇప్పుడు చెప్పుకుంటారండి బ్రాహ్మణులు జాతికి ద్రోహం చేశారు. నిజానికి బ్రాహ్మణులే గాని లేకపోతే ఈ స్థల పురాణాలు లేవండి, మన గోత్రాలు లేవు, మన ప్రవర్లో లేవండి, ఏమి కనీసం ఇది కూడా ఉండేది కాదు. అందుకని ఆ హరికంటి పురాణాన్ని ఈ యొక్క స్థల పురాణాన్ని ఈ రోజు కూడా అక్కడికి వెళ్ళి మనం అడిగితే చెప్తారండి. అంటే మీరు చెప్పేదాని ప్రకారం మనిషి ఎలాగైతే మనిషి పుట్టి మరణిస్తున్నాడో అలాగే తల క్షేత్రాలని ఏదైతే క్షేత్రాలు ఉన్నాయో వాటిని మళ్ళీ నిర్మిస్తూ వచ్చారు అందరూ. అంతే. అంటే ఏమి నశించిపోతే మనం కట్టినటువంటి ఆ గోడలు, ఆ గోపురాలు, గుళ్ళు అవి శిథిలం అయిపోయినా కూడా మళ్ళీ పునర్నిర్మిస్తున్నారండి. కానీ అక్కడ స్థల పురాణాన్ని ఆ వంశ పారంపర్యంగా వాళ్ళ పిల్లలకి 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 వాళ్ళు చెప్తూ వస్తున్నారండి. అదే ఆ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే. అయితే అన్నగారు ఇప్పుడు మొన్న నేను ఒకసారి అంతర్వేది వెళ్ళాను. అంతర్వేది వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ కొంతమందిని అడగడం ద్వారా అంతర్వేదికి చాలా బ్రహ్మ అంతర్లీనంగా తపస్సుకు ఎంచుకున్నటువంటి ప్రాంతం కాబట్టి అందుకని అంతర్వేదికగా దాని పేరు వచ్చింది అనేది కొంతమంది చెప్పారు. తర్వాత థాయిలాండ్ లో మనకి ఏదైతే క్షీరసాగర మదనానికి సంబంధించి ఒక మంచి శిల్పం ఉంటుంది, దాని గురించి కూడా తెలుసుకునే ప్రయత్నంలో ఏమైందంటే అసలు థాయిలాండ్ కి అంతర్వేదికి వీటికి ఏమైనా ముడుందా, వీటన్నిటికీ మన హైందవ ధర్మంలో ఏమైనా లింక్ ఉందా, అక్కడ ఏమైనా మనకి మూలాలు ఉన్నాయా అనేది కొంచెం డౌట్. అది కూడా పాని పసనిరి సమారి సని పమ గమ పసని పని పమరి సరి గమ ఇంద్రనీలమణి సన్నిభాపగన చంద్ర సూర్య నయన ప్రమేయ వాగీంద్ర జనక సకలేశ శూద్ర నాగేంద్ర శయన శమన వైరి సన్నుత ఇంద్రనీలమణి సన్నిభాపగన చంద్ర సూర్య నయన ప్రమేయ చంద్ర సూర్య నయన ప్రమేయ. ఇప్పుడు మనం ఇప్పుడు పరమాత్ముడికి సూర్యుడు చంద్రుడు రెండు కళ్ళు అంటారండి. ఈ రెండు కళ్ళకి ఉపమానంగా రెండు వంశాలు ఉన్నాయి భూమి మీద, సూర్యవంశం చంద్రవంశం అని. ఇప్పుడు ఈ భరతఖండం ఏదైతే ఉందో ఈ భరత వంశీయులు ఎక్కువ కాలం దీన్ని పరిపాలించారు కాబట్టి ఇది భరతఖండం, భరత వర్షం అని చెప్పుకున్నప్పుడు మొత్తం ఈ భూమండలం అంతా కూడా ఇక్ష్వాకపు వంశీయులది. ఈ ఇక్ష్వాకపు వంశీయులు సూర్యవంశ క్షత్రియులు. ఇప్పుడు మనం చూడండి ఈజిప్ట్ లాంటి ప్రదేశాలను కూడా పూర్వం పౌరోస్ అనే పేరు ఇప్పుడు చెప్తున్నారు కదా, వాళ్ళందరూ కూడా పురు సంతతి అని, అంటే ఏయాతి సంతతి పురు అని, ఏయాతి కూడా ఇక్ష్వాకపు వంశీయుడని, ఈ ఏయాతి సంతతిలోనే యాదవులు యదువాన్మయించింది యాదవులు అయ్యారని, ఆ పురు సంతతిలో వారే పౌరోస్ అని ఈజిప్ట్ ను వాళ్ళే ఏలేరని, ఇది సూర్యవంశ రాజుల చరిత్ర అని చెప్పేసి అక్కడక్కడ భూమి మీద మూలాలు బయటపడుతూ వస్తున్నాయి. అవునండి, అక్కడ వాళ్ళు పూజించే రాముడి పేరు కూడా రా, అదే అక్కడ దేవించే రా అని ఉంటుంది. అవునండి, నేను విన్నాను. ఈ భూమి మీద ఎక్కడ తవ్వినా ఈ యొక్క మన సనాతన సంస్కృతి యొక్క మూలాలు బయటపడటం, శ్రీరాముడు స్వయంగా వాళ్ళకి భూమండలం అంతా ఇక్ష్వాకపు వంశీయులని చెప్పడం, ఆయన చాలా మిత భాష అండి ఆయన. అలాంటి ఆయన పదం వాడింటే దానికి పరమార్థం తప్పకుండా ఉంటుంది. ఈ సూర్యవంశ రాజులది భూమండలం ఇప్పుడు మూలాల నుంచి బయటపడటం మనం చూస్తున్నాం. అలాగే థాయిలాండ్ లో ఈ రోజు కూడా పరిపాలించే వాళ్ళ రాచరిక వ్యవస్థ థాయిలాండ్ లో. ఆ రాజు ఆ రాముడు వంశానికి చెందిన వాళ్ళే అని చెప్పేసి 41 తరం అని 100వ తరం అని వాళ్ళు చెప్తారు. కానీ ఈ రాముడు వంశీయులను మనం ఎలా గుర్తుపడతామంటే మనం ఎవరు వశిష్ఠ కౌండిన్య కాశ్యప గోత్ర క్షత్రియ ప్రవర కలిగిన వారు ఉంటారో వాళ్ళందరూ ఇక్ష్వాకపు వంశీయులండి. ఈ క్షత్రియ ప్రవర కాకుండా బ్రాహ్మణ వైశ్య శూద్ర ప్రవర కలిగి వశిష్ఠ కౌండిన్య కాశ్యప గోత్రులు అందరూ వీళ్ళకి బంధువులే అండి. మళ్ళీ వాళ్ళ శూద్ర ప్రవర్లో ఉన్నా సరే ఈ బంధువులే. సో అందుకని ఆ రాముడి యొక్క వంశం ఇక్ష్వాకపు వంశం ఈ రోజు మన గోత్రాలని ఆ ప్రవర్ల ఆధారంగా గుర్తుపట్టడానికి అవకాశం ఉంది. ఇంకా థాయిలాండ్ లో క్షీరసాగర మదనం ఉందండి. క్షీరసాగర శయన కీర్తనలో క్షీరసాగర సైన అని చెప్పేసి పాల సముద్రం గురించి త్యాగరాజు గారి కీర్తనలో గాని మన పురాణాల్లో గాని బాగా వర్ణించుకున్నారు. అయితే క్షీరసాగర మదనం జరిగిన ప్రదేశం ఎక్కడ, ఈ పాల సముద్రం ఎక్కడుంది అనేది చూస్తే మీరు అంతర్వేది స్థల పురాణాన్ని, శ్రీకూర్మం స్థల పురాణాన్ని, థాయిలాండ్ స్థల పురాణాన్ని మూడింటిని కలిపి చూడాలండి. అంటే ఎగ్జాంపుల్ క్షీరసాగర మదనం జరిగింది పెద్ద ప్రాజెక్ట్ అండి. అది
క్షీరసాగర మదనం అంటే ఏదో చిన్న ప్రాజెక్ట్ కాదు, చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. అబ్బా. అంటే ఇప్పుడు మీరు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు సముద్రం ఉందండి, కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఇదే పరిస్థితిలో సముద్రం ఉందా, చిలియలికట్ట అక్కడే ఉందా, లేదు మార్పులు జరిగినాయి. ద్వారక నిన్నగాక మొన్న ద్వాపర యుగంలోనే ఆ ద్వారక ఉందని, ఇప్పుడు ఆ అవశేషాలనే సముద్రంలో ఉన్నాయని, పోనీ కొంతమంది నాస్తికుల ద్వారక కాదు ఏదో పట్టణం అనుకున్నప్పటికి కూడా ఆ పట్టణంలో ప్రజలు నివసించేవారు అంటే అక్కడంతా భూభాగం ఉండేది. అబ్బా. ఓకే. ఏది నిన్నగా మొన్న ఉన్న ద్వాపర యుగంలోనే. ఈ క్షీరసాగర మదనం జరిగింది కొన్ని యుగాలకు ముందు అండి. ద్వాపర యుగం లేదు, త్రేతాయుగానికి ముందు, అంతకంటే ముందు కృతయుగానికి ముందు జరిగింది. కృతయుగం మొదలు జరిగింది అనుకున్నాం కాసేపు. ఇన్ని లక్షల సంవత్సరాలు అయిపోతుంది. సో కాబట్టి సముద్రం కూడాను ఇంకా ఇప్పుడు మనం అనుకున్న అంతర్వేద గట్టు కంటే కూడా చాలా ముందుకి, అలాగే థాయిలాండ్ ఇప్పుడు ఉన్నటువంటి ఆ థాయిలాండ్ సముద్రపు తీరం కంటే చాలా అక్కడ ముందుకి, ఇప్పుడున్న శ్రీకూర్మం అంటే ఇది కూడా చాలా ముందుకి. సో ఇంకా మనకి భూభాగం ఇంకా ఉండేది, ఇది సముద్ర భాగంలో ఇప్పుడు కలిసిపోయిందని మనం అనుకోవాల్సి వస్తుందండి స్థల పురాణాల ఆధారంగా. సో కాబట్టి ఈ గట్టుని రాక్షసులు, ఆ గట్టుని దేవతలు. మీకు అర్థమైందండి? వీళ్ళు పట్టుకుని ఆ అంటే మహామేరుని వీళ్ళు చిలికేటప్పుడు, అంత పెద్ద కవ్వాన్ని పెట్టుకు చిలికేటప్పుడు కింద మహామేరు అంటే పెద్ద పర్వతం అండి. ఆ మహామేరుని కింద భరించాలంటే అంతకంటే 1000 రెట్లు పెద్ద కూర్మం కావాలి. ఈ కూర్మం అంతర్వేద దగ్గర అవతరిస్తే శ్రీకూర్మం దాకా ఈ కూర్మం యొక్క తల వ్యాపించిందని మీకు అర్థమైందండి. అంటే వీళ్ళ క్షీరసాగర మదనం చేసినప్పుడు మీరు చూడండి, ఈ అంతర్వేదికి ఈ థాయిలాండ్ కి సమాంతరంగా ఉంటుంది చూడండి. ఓ లైన్ గీస్తే మీకు ఒక సమాంతర రేఖ మీద ఉన్నాయా అన్నట్టు కనిపిస్తుంది మీకు. మీకు అర్థమైంది? చెప్పేవారు స్థల పురాణాలు ఇవన్నీ కూడా ఇలా వర్ణించి చెప్పారంటారా? అంటే స్థల పురాణాలు చెప్తారండి. ఇప్పుడు థాయిలాండ్ చెప్తారు, థాయిలాండ్ లో ఇక్కడ క్షీరసాగర మదనం జరిగిందని చెప్తారండి. అంటే మీన్స్ అదొక గట్టు అండి. అంతర్వేద దగ్గర జరిగిందని చెప్తారు, మీన్స్ ఇదొక గట్టు అండి. శ్రీకూర్మం ఇక్కడ కనిపించింది అంటారండి, తల కనిపించిందండి అక్కడ శ్రీకూర్మంలో. అంటే మీరు రాక్షస బలులు విన్నాం కదా, కొన్ని అస్థిపంజరాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. మన కొండ అంత ఉంటుందండి రాక్షస బలు, ఒక్కొక్కటి పెద్ద కొండ అంతా. అప్పుడు మనుషులు ఉంటే వాళ్ళకి రాక్షస బలి కంటే ఒక 100 రెట్లు పెద్దవాళ్ళు ఉండి ఉండాలి. అలాంటప్పుడు మరి అంత పెద్ద మనుషుల్ని, అంత పర్వతాలని, ఇవన్నిటిని కూడా మోసే కూర్మం ఆది కూర్మం ఇంకెంత పెద్దగా ఉండాలి. సో ఆ కూర్మం తల శ్రీకాకుళం ఇప్పుడు ఉన్నటువంటి శ్రీకూర్మం దాకా తల అక్కడ కనిపించిందండి. సో అందుకనే శ్రీకూర్మం అని, అంతర్వేద అని, ఈ యొక్క మన థాయిలాండ్ 3 స్థల పురాణాలని కలిపి చూడాలండి. అబ్బా. అదే నాకు డౌట్ వచ్చింది నాన్నగారు. ఏంటంటే అంతర్వేదిలో చాలా గొప్ప ప్రసిద్ధి కలిగినటువంటి దేవాలయం ఉంది, దానికి ఒక చరిత్ర ఉంది. అలాగే థాయిలాండ్ లో ఇది ఉంది. అసలు దీనికి లింక్ ఏంటబ్బా అని చెప్పేసి అనుకున్నా. ఇంకొకటి ఏంటంటే మీరు హరికంఠిపురం అన్నారు కదా, హరికంఠిపురం ద్వారానే ఫస్ట్ మనకి మానవ జన్మ అనేది స్టార్ట్ అయిందంట. బ్రహ్మ సృష్టి మొదలుపెట్టిన ప్రదేశం. బ్రహ్మ సృష్టి మొదలెట్టిన బ్రహ్మదేవుడు సృష్టి మొదలుపెట్టిన ప్రదేశం హరికంఠిపురం అంటండి. అంటే ఆయన నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత వేదాలు దొంగతనంగా స్వామకాసురుడు పట్టుకెళ్ళిపోతే శ్రీ మహావిష్ణు మత్స్యావతారంలో వెళ్ళి ఆయన్ని వధించి ఆ వేదాలు తీసుకొచ్చి అక్కడ ఇచ్చారటండి. అక్కడిస్తే అక్కడి నుంచి ఆయన ఆ వేదాలు తీసుకుని సృష్టి మొదలు పెట్టాడని చెప్పి చెప్తారండి. ఇది యాక్చువల్ గా మీరు హరికంఠపురం మీ ఊరు గాని మా ఊరు గాని కాదండి. ఆ స్థల పురాణాన్ని ఈ రోజు కూడా బ్రాహ్మణులు మనకు అందిస్తున్నారు. మనకి మీకు చూడండి, ఎక్కడెక్కడో శక్తి పీఠాలు ఉన్నాయని చెప్పి 108, 200, 300 చెప్తుంటే ఆది శంకరాచార్యులు 18 శక్తి పీఠాలని ఆయన స్వరయుక్తంగా ఆ 18 శక్తి పీఠాలని కూడా లంకాయం, శాంకరీదేవి, చాముండే, క్రౌంచిపట్నం అని చెప్తారు. అలాగే మాణిక్య దక్ష వాటికి అంటామండి. ఈ మాణిక్యాంబ సతీదేవి, ఆ దక్షుడు యజ్ఞం చేసిన ప్రదేశం, అక్కడ సతీదేవి త్యాగం చేసింది శరీరం అంటారు కదా, ఆ మాణిక్య దక్షవాటికి. మాణిక్యాంబ ఎక్కడైతే ఉందో అది దక్షవాటిక. ఇది ఆ ప్రదేశం ఇప్పుడు ఎక్కడ ఉంది? ద్రాక్షారామం ఉంది. అయితే దక్షుడు ఇంకా హిమాలయాలు యజ్ఞం చేసి ఉండొచ్చు అండి. మీ ఊర్లో మా ఊర్లో కూడా యజ్ఞం చేసి ఉండొచ్చు. కానీ దక్షవాటిగా సతీదేవి శరీర త్యాగం చేసిన ప్రదేశం ద్రాక్షారామం చెప్తారండి. అలాగే హరికంఠిపురంలో మీరు చూడండి, ఈ హరికంఠిపురానికి తిరుపతికి చాలా దగ్గర దారి ఉందండి, 70 కిలోమీటర్లే. ఈ హరికంఠిపురానికి సురటుపల్లికి మహా అయితే 10 కిలోమీటర్లు. ఈ సురటుపల్లి ఏమిటంటే అండి, క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఈశాన్య దిక్కునున్న రాజు, అంటే ఆయన ఈశానుడు, ఆయన ఆ కాలకోట విషయాన్ని తీసుకున్నాడటండి. ఆయన తీసుకుని ఆయన మధ్య దారిలో వెళ్తూ ఒక ప్రదేశంలో సొమ్మచిల్లు పడిపోయేటండి ఆయన మూర్ఛతోటి. అంటే ఆ విషయం యొక్క దాటి అంత భయంకరమైన విషయం కదండి. అమృతం కోసం అందరూ పోటీ పడతారు, విషయం కోసం పాపం ఆయన ఒకటే త్యాగం చేసేటండి. ఆ ఈశాన్య రాజు అక్కడ త్యాగం చేశాడు కాబట్టి ఆయన త్యాగరాజు అయ్యాడండి. ఆయన
అందుకే పరమేశ్వరుడికి ఇంకొక పేరు త్యాగరాజు. మీకు తమిళనాడు తంజావూరు జిల్లాలో త్యాగరాజ స్వామి ఆలయం కూడా ఉందండి. ఆయన పేరే పెట్టారు ఈ త్యాగరాజు గారు, రామభక్తుడైన త్యాగరాజు గారు, కాకర్ల త్యాగ బ్రహ్మం అని చెప్పేసి. ఇప్పుడు అసలు ఈయన విషం పుచ్చుకుని ఆ యొక్క ఏ ప్రదేశంలో సొమ్మసిల్లి పడిపోయాడో ఆ పరమేశ్వరుని చూడడం కోసం 1,000,000 మంది సురులు వచ్చారటండి. ఈ 1,000,000 మంది సురులు వచ్చిన ప్రదేశం కాబట్టి సురకోటిపల్లి. ఆ సురకోటిపల్లి కాస్త కాలక్రమంలో సొరటుపల్లి, సొరటి పల్లి అయిపోయింది మనకి. మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు ఈ సురటపల్లికి, ఈ నాగులాపురం అనబడి ఈ హరికంఠపురానికి ఇప్పుడు ఆది వరాహ క్షేత్రంగా చెబుతున్న తిరుపతికి, అసలు తిరుపతి అంటే ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి అంటున్నామండి. ఆ వెంకటేశ్వర స్వామి కలియుగంలో అక్కడ ఆయన వశిష్ఠ గోత్ర క్షత్రియ ప్రవర్తి ముందు ఆ క్షేత్రం వరాహ క్షేత్రం అని, ఆది వరాహ క్షేత్రం అని ఆ క్షేత్రానికి పేరండి. ఆ తర్వాత బ్రహ్మదేవుడు వరం ప్రకారంగా ఆ గిరికి అంజనాద్రి అని పేరు వచ్చిందని పెద్దలు చెప్పగా మనం విన్నాం మనం. అందుకని చూడండి, మీరు సమాంతరంగా చూడండి, ఇక్కడ మీకుండే శ్రీ మహావిష్ణువు 4వ అవతారం అహోబిల క్షేత్రానికి కానివ్వండి, ఈ సురటిపల్లి అంటే శ్రీ మహావిష్ణువు అక్కడ శ్రీ మహావిష్ణువు ఈ పరమేశ్వరుడు మూర్ఛ చెంది సతీదేవి అంటే ఆయన భార్య ఒడిలో తలబెట్టుకుని శయనిస్తున్న ప్రతిమ ఈ రోజుకి అక్కడ ఉంటుందండి. అంటే ఈ ప్రతిమ అప్పుడు అంతకాలంగా అనక్కర్లేదండి, ఎన్నిసార్లు మనకు శిథిలమైన స్థల పురాణాన్ని అనుసరించి మళ్ళీ ఎవరో మహానుభావులు మళ్ళీ ప్రతిష్ఠిస్తుంటారు, మళ్ళీ ఏమంటారు పునర్నిర్మాణం చేస్తుంటారని ఈ రోజుకి మనకు ఆ స్థల పురాణాలు చరిత్ర రూపంలో అందుతున్నాయండి. యాక్చువల్ మనకి భక్తి అంటే మన చరిత్రని పూర్తి స్థాయిలో తెలియజెప్పేటువంటి మాత్రం క్షేత్రాలు ఈ రోజు దేవాలయాలు ఉన్నాయండి మనకి. మనం గుడికి వెళ్ళామంటే తిరుపతి వెళ్తే ఒక స్థల పురాణం అండి, హరికంఠపురం వెళ్తే ఒక స్థల పురాణం అండి, అహోబిలం వెళ్తే ఒక స్థల పురాణం అండి, శక్తి పీఠాలకు వెళ్తే ఒక స్థల పురాణం, గయాసుర క్షేత్రాలకు వెళ్తే ఒక స్థల పురాణం, దత్తపీఠానికి వెళ్తే ఒక స్థల పురాణం. ఆ చరిత్ర పూర్తిగా చెబుతుంది. కాకుంటే ఇప్పుడు మానవ మేధస్సులు ఏమిటంటే అన్ని లక్షల సంవత్సరాలు ఏమిటి, ఒక 500 సంవత్సరాలు 1000 సంవత్సరాలు అంటే మనం నమ్మవచ్చు. మరి 1000 సంవత్సరాలకు ముందు మనుషులు లేరా? వాళ్ళు ఉంటేనే కదా మళ్ళీ మనం వచ్చింది. ఇది పూర్తి స్థాయిలో మన వేదాలు పెద్దలు చెబుతున్నప్పటికి కూడా మనకేమిటండి, ఈ భూమి మీద సుఖం కావాలి, తన మదిని భూమిని సౌఖ్యపు జీవనమే ఎనుచు సదా దినములు గడిపిన తోడుకుగల నన్నే దూర. మీ దగ్గర ఒక 20 డిగ్రీలు ఉన్నాయా, మీ దగ్గర ఒక 50 డిగ్రీలు ఉన్నాయా, మీకు సరిపోతుంది. ఈ శరీరమే నేను, ఈ శరీరాన్ని పోషించుకోవడం కోసమే నాకు ఈ డిగ్రీలు అనుకునేవి కూడా ఈ జ్ఞానాన్ని ఇవ్వలేవండి. అర్థమైందండి. ఆధ్యాత్మికంగా పారభౌతికంగా ఎన్నో జన్మలు వెనక్కి వెళ్ళి చూసే జ్ఞానాన్ని మనకి ఈ శాస్త్రాల్లో ఈ వీటిలో పొందుపరిచి పెట్టారు పెద్దలు. కాకుంటే ఆలారిని సర్వైవల్ ట్రాప్ కదండి, సో దానివల్ల ఆ పక్కకు చూసే అవకాశం లేకపోయిందండి. అయితే మీరు చెప్పిన దాని ప్రకారం నాకు ఒకటి అర్థమైంది అన్నగారు. నేను చదివిన మన చరిత్ర ప్రకారం చూస్తే ఫస్ట్ దీనికి నాంది పలికింది ఎవరంటే విలియం జేమ్స్ శిష్యుడు ఎవరంటే మ్యాక్స్ ముల్లర్. ఈ మ్యాక్స్ ముల్లర్ గారు చిన్న ఉదాహరణ, ఆర్యులు ద్రవిడులు అనే విషయం గురించి చెప్తున్నా. మ్యాక్స్ ముల్లర్ ఏం చెప్పారంటే క్రీస్తు పూర్వం, అంటే వాళ్ళు చెప్పిన దాన్ని ఉన్నట్టు చెప్తా, క్రీస్తు పూర్వం 1500 సంవత్సరంలో ఆర్యులు ఎవరైతే ఉన్నారో మధ్య ఆసియా నుండి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మూలవాసుల్ని ద్రవిడుల్ని అణిచివేసి వాళ్ళని చంపివేసి ఇక్కడ వాళ్ళ ఒక ఆవాసం ఏర్పరచుకున్నారు అని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి 300 సంవత్సరాల నివాసం ఏర్పరచుకొని తర్వాత క్రీస్తుపూర్వం 1200 సంవత్సరంలో ఇక్కడ వేదాలు రాశారు. అందులో మొట్టమొదటిది బుద్వేదం ఇక్కడికి వచ్చాక రాశారు. అది కూడా క్రీస్తుపూర్వం 1200 సంవత్సరంలో అక్కడ రాశారు. కానీ సింపుల్ లాజిక్ ప్రకారం చూసుకుంటే ఎన్నో శాస్త్ర ఆఖరికి నాసా వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే క్రీస్తుకి 4000 సంవత్సరాల క్రితమే సరస్వతి నది అంతరించిపోయిందని చెప్పారు. ఇంకొంతమంది అయితే ఏకంగా 10,000 సంవత్సరాల క్రితమే అంతరించిపోయిందని చెప్పారు. కానీ ఇక్కడ ఏంటంటే మనం రాసుకున్నటువంటి బుద్వేదం ఏదైతే ఉందో దాంట్లో సరస్వతి నది యొక్క ప్రస్తావన స్పష్టంగా కనబడుతుంది బుగ్వేదం. అయితే ఇక్కడ ఏం కనబడుతుందంటే 1200 క్రీస్తుపూర్వం 1200 సంవత్సరంలో బుద్వేదం రాసుకుంటే 10,000 సంవత్సరాల క్రితం అంతరించిపోయినటువంటి ఈ సరస్వతి నది ప్రస్తావన ఇందులో ఎలా రాయగలరు అనేది కూడా మనం చూసుకోవాలి. అసలు దానికి సంబంధించి మీరు కొంచెం వివరణ ఇవ్వండి. అంటే ఋగ్వేదం గురించి మాట్లాడేంత స్థాయి మనిషి నేను కాకపోయినానండి. ఇప్పుడు మనకి ఎన్నో తరాల నుంచి మన గోత్రాలు అనేవి పరంపరంగా మనం
ఓకే కంటిన్యూ. నిజంగా ఆర్యులు ఎక్కడి నుంచో వచ్చారా, వారు ఇక్కడ వారు కాదా అని చెప్పడం కోసం వీళ్ళు ఏది అన్నప్పటికీ కూడా వాస్తవం మనం తెలుసుకుంటామండి. అసలు ఆర్యులు అంటే బ్రాహ్మణులు క్షత్రియులని కదా వీళ్ళు చెప్పేది. మరి ఈ బ్రాహ్మణులకు ఉన్న ప్రధాన గోత్రం ఏమిటండి? బ్రాహ్మణుల్లోనే భార్గవస్ అంటే భృగు వంశీయులు, మార్కండేయ లేకపోతే జమతగ్ని వీళ్ళందరూ భృగు వంశీయులు అండి. అంటే శ్రీ మహావిష్ణువు బ్రహ్మన్ కంటే ఆ బ్రహ్మదేవుడు పుట్టిన కుమారులు భృగు ఒక ఆయన అని చెప్తారండి. అలాగే మీకు మరీచ్ సంతానం కశ్యపుడు, ఆ కశ్యపుడు సంతానం కాశ్యప గోత్రంగా, తర్వాత మళ్ళీ వశిష్ఠ గోత్రంగా, కౌండిన్య గోత్రంగా మనకు ఆ ప్రవర్లు రుజువు చేస్తున్నాయి. అంటే ఇప్పుడు ప్రధానంగా మీరు కుశుడి సంతానం తీసుకుంటే కౌశిక్ గోత్రమైన, విశ్వామిత్ర గోత్రమైన, తర్వాత కాలంలో ధనంజయ గోత్రంగా రూపాంతరం చెందిన, తర్వాత మీకు పాండవ గోత్రంగా మారిన ఈ కుశి సంతానం అంతా మనకు ప్రత్యేకంగా తెలుస్తుందండి. మీకు వస్తుందండి. ఇప్పుడు ప్రధానంగా మన క్షత్రియుల్లో చూసుకుంటే అండి కౌండిన్య, కాశ్యప, వశిష్ఠ, ధనంజయ అంటే ఇటు భరత వంశీయులు, అటు ఇక్ష్వాకు వంశీయులు. మరి ఇదే గోత్రాలు బ్రాహ్మణుల్లో ఉన్నాయండి. ఇదే గోత్రాలు మీకు మనలో ఉన్నాయి. కమ్మ, కాపు, రెడ్డి, మాల, మాదిగులు ఇదే వశిష్ఠ, కౌండిన్య, కాశ్యప గోత్రాలు ఉన్నాయండి. మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు అసలు ముందు ఈ గోత్రీకులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్ళారు, వీళ్ళ మూలం ఏదనుకుంటే మీకు చూడండి, హిరణ్య కశిపుణ్ణి సంహరించడం కోసం శ్రీహరి అవతరించాడని చెప్తారు కదా. మరి హిరణ్య కశిపుణ్ణి శ్రీహరి ఎక్కడ సంహరించాడండి? అహోబిల క్షేత్రం చెప్తారండి. అహోబిల క్షేత్రం ఇంకా పక్కన ఏదో కొద్దిగా గొప్ప ఉన్న అదైతే భారతదేశంలోనే ఉన్నాయి కదా, దూరంగా ఎక్కడ లేవు కదా. ఈ అహోబిల క్షేత్రంలో హిరణ్య కశిపుని సంహరించారంటే ఈ హిరణ్య కశిపుడు తండ్రి ఎవరండి? కశ్యపుడు కదా. ఈ కశ్యపుడికి ఉన్న 8 మంది భార్యల్లో అదితి సంతానం కదని రాక్షసులు అని చెప్పేసి అన్నారు కదా, అసురులు అన్నారు కదా. అదితి సంతానం అంతా 33 మంది దేవతలు అని చెప్పారండి. అలాగే 8వ భార్య మనుకి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు జన్మించారు అన్నారు. జన్మించారు మీన్స్ అంటే తండ్రి ఆ పేర్లు పెట్టాడు. నీకు జ్ఞానం ఉంది, నువ్వు పని చేయరా, ఇగో నీకు భుజబలం ఉంది, నువ్వు రాజ్యాన్ని కాపాడరా, నువ్వు చక్కగా వ్యవసాయం చేసి జ్ఞానం ఉంది, నువ్వు వ్యవసాయం చేయరా, అరే నువ్వు అన్నయ్యలకు అందరికి నువ్వు సహాయం చేయరా, నువ్వు అలా చేయగలుగుతావు, నీకు అవినయ సంపద నీకు ఉందని చెప్పేసి ఆ పనులు అప్పచెప్పారు. అంటే తండ్రి మాట వాళ్ళు కాదని లేరు కదా. మీకు అర్థమైంది. అంటే వాళ్ళు పుట్టారంటే ఎలా పుట్టేశారని కాదు. ఇప్పుడు ఈ గోత్రీకుల యొక్క, ఈ కాశ్యప గోత్రీకుల యొక్క మూలాలు ఈ అహోబిల క్షేత్రంలో ఆ హిరణ్య కశిపుని సంహరించడం కోసం శ్రీ మహావిష్ణువు జన్మించాడని చెప్పినప్పుడు 4వ అవతారంలోనే అహోబిల క్షేత్రంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోనే మీకు కాశ్యప గోత్ర మూలాలు బయటపడినాయండి. ఈ కాశ్యపుడు పరంపరే అండి ఇక్ష్వాకు. ఆ ఇక్ష్వాకు పరంపరే శ్రీరామచంద్రుడు అండి. మీకు అర్థమైందండి. ఇప్పుడు ఈ రోజుగా శ్రీరాముడు వంశీయుల్ని మనం వశిష్ఠ, కౌండిన్య, కాశ్యప గోత్ర క్షత్రియ ప్రవర్లో చూడొచ్చు మనం. మీకు అర్థమైందండి. అలాగే మీరు స్వయంగా కృష్ణుడే చెప్పాడు ఏమని, యదా యదాహి ధర్మస్య గ్లాని భవతి భారత, ఓ భరత వంశీయ అని. ఆ భరత వంశీయులు ధనంజయ గోత్రీకులు. ఈ ధనంజయ గోత్ర క్షత్రియ ప్రవర్లో భరత్ పరీక్షిత్ విష్ణువర్ధన మహారాజు వంశ అంటే ఆ భరతుడు పరీక్షిత్ మహారాజు విష్ణువర్ధనుడు. అంటే నిన్నగాక మన చెప్పుకున్న తూర్పు చాళుక్యులు, బాదామి చాళుక్యులు అంటాం కదండి, వాళ్ళు కూడా ధనంజయ గోత్రీకులే. చోళులు అంటాం కదా మనం, ఆ చోళులు కూడా మీకు ఈ వశిష్ఠ, కౌండిన్య, కాశ్యప గోత్ర మూలాలు కలిగిన వాళ్ళే. అందుకని మీరు ఏ రకంగా ఆర్యులు ఎక్కడ వారో కాదండి. ఆర్యులు అనేవాళ్ళు మన తిరుపతి నుంచి, నాగులాపురం నుంచి, మన అంటే హరిగంటపురం నుంచి, అహోబిల క్షేత్రం నుంచి మొత్తం ప్రపంచ వ్యాప్తంగా వెళ్లి అక్కడక్కడ రాజ్యాలు నిర్మించుకుని మనం చుట్టం చూపుగా మనం పుట్టినూరుకి ఎలా ఏ రకంగా వస్తాం మనం, ఇది మన పూర్వీకులు పుట్టిన ఇల్లు, మన పూర్వీకులు పుట్టిన ప్రదేశం ఇది, మా నాన్నగారు ఇక్కడ పుట్టారు, మా తాతగారు ఇక్కడ పుట్టారు, మా ముత్తాత ఇక్కడ చెప్పుకుంటాం కదా మనం. అలాగే మా మరీచి ఇక్కడ పుట్టాడు ఆయన, లేదా మా నాన్నగారు కాశ్యపుడు ఇక్కడ జన్మించారు ఆయన అని చెప్పేసి ఆ పరంపర మూలాలను వెతుక్కుంటూ తిరుపతి వచ్చేవారండి అప్పటి నుంచి ఇప్పుడు దాకా. కాబట్టి తిరుపతి కూడా అంత ప్రాముఖ్యత అండి. అబ్బా సూపర్ అండి. అయితే అన్నగారు మీరు చెప్తే మళ్ళీ నాకు ఒకటి గుర్తొచ్చింది. వాస్తవానికి మన చరిత్ర గ్రంథాల్లో కొన్ని సైన్స్ ప్రకారం నిర్ధారణ ఏంటంటే, ఒకప్పుడు సరస్వతి నది ఎప్పుడంటే నది వెంబటే నాగరికత ఉంటుందని మన పెద్దలు చాలా మంది చెప్తారు. అలాగే సరస్వతి ఏదైతే నది ఉందో ఆ నది వెంట కొన్ని వేల మంది, లక్షల మంది నివసించేవారండి ఒకప్పుడు. అందుకంటే అంత పెద్దది నది. అయితే ఒక అగ్ని పర్వతం ఒక పేలడం ద్వారా మొత్తం గాలిలో అంతా ధూళి దుమ్మి అన్ని రావడం, అప్పటికే సరస్వతి నది అంతరించుకుపోవడం, ఇవన్నీ కారణాల వల్ల
ఇక్కడ ఉన్నటువంటి సరస్వతి నది పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ నుండి మన వాళ్ళందరూ కలిసి మధ్య ఆసియాస్కి వలస వెళ్ళారండి. అంటే ఇక్కడ బతకలేక పరిస్థితి బాగోలేక అక్కడికి వెళ్ళారు. తర్వాత అక్కడి నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చారని మాత్రమే చెప్పారు, కానీ దీన్ని వక్రీకరించారు. ఇంకొకటి ఏంటంటే లైవ్ లో ఒక మెసేజ్ పెట్టారు, దేవుడు అంటే మొత్తం సర్వ దానికి ఉండాలి, ఒక ఇండియాలో మాత్రమే ఉంటాడా అని చెప్పి అన్నాడు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఒకప్పుడు కొన్ని యుగాల క్రితం ఒక ఇండియాలో ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఒక అఖండ భారతదేశం, మన ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశం కాదు, అఖండ భారతదేశంలో అక్కడ మాత్రమే జనావాసానికి వీలైనటువంటి మంచి భూమి ఉండేది. తర్వాత అన్న ఎడార్లు కావచ్చు, ఇంకా రకరకాలుగా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మన వాళ్ళు దీన్ని చెప్పింది ప్రకారం ఇప్పుడు విశ్వామిత్రుడు ఎవరైతే ఉన్నారో విశ్వామిత్రుడికి 100 మంది కొడుకులని, అందులో 50 మందిని శపించి మీరు భ్రష్టులై పడుండని చెప్పి ఇప్పుడు ఆంధ్ర తమిళనాడు ప్రాంతానికి పంపించాడని చెప్పేసి ఒక చరిత్రని వక్రీకరించి మ్యాక్స్ మిల్లర్ రాశారండి. వాస్తవానికి చూస్తే ఒకవేళ నిజంగానే అతను మీరు భ్రష్టులు అని చెప్పి ఇటు పంపించేస్తే ఆ విశ్వామిత్రుడు గోత్రమైనటువంటి కౌశికి గోత్రికులు కూడా ఇప్పటికీ ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. దాని గురించి కొంచెం కౌశిక గోత్రికుల గురించి. అయితే భగవంతుడు సర్వాంతర్యమండి. ఈ రూపంలో ఉండి ఇంకో రూపంలో ఉండనోడు కాదని చెప్పేసి అన్నమయ్య స్వయంగా చెప్పారండి. మీకు ఆయన నిత్యాత్ముడై గాని అదిగో అల్లదిగో ఈ కీర్తనల్లో గాని మీకు ఆయన చెప్పి ఎంత కేటగారికల్ గా డినోట్ చేశాడండి ఆయన. ఏ వేల్పు పాదయుగమిలయునాకాశంబు ఏ వేల్పు పాద కేశాంతంబనంతంబు ఏ వేల్పు నిశ్వాసమీ మహామారుతము ఏ వేల్పు నిజదాసులి పుణ్యులు ఏ వేల్పు సర్వేశుడే వేల్పు పరమేశుడే వేల్పు భువనైక హిత మనోభావకుడు ఏ వేల్పు కడు సూక్ష్మమే వేల్పు కడు ఘనము ఆ వేల్పు తిరువెంకటాద్రి విభుడు. భగవంతుడు సర్వాంతర్యామి అనడానికి ఇంతకంటే ఒక పెద్ద దీనికి ఏమి అన్నమయ్య కంటే గొప్పగా ఎవరో చెప్పలేరండి భూమి మీద. అయితే ఇంక మీరు చెప్పిన కౌశిక గోత్రం కోసం అంటారా, ఈ కౌశిక గోత్రీకుల యొక్క మూలాలు శ్రీరామచంద్రుడికి విశ్వామిత్రుడే స్వయంగా చెప్పాడండి. ఆయన శ్రీరామచంద్రమూర్తి ఇక బ్రహ్మదేవుడు కుశుడని కొడుకున్నాడు. ఆయనకు 4 కుమారులు ఉన్నారు. కుశాంబుడు, కుశనాభుడు, అధోర్త రజసుడు, వసువు అని 4 పక్కలకి వెళ్ళి 4 రాజ్యాలను స్థాపించుకున్నారు. ఇప్పుడు మనం ఉన్న ఈ రాజ్యం వసు మహారాజు రాజ్యంలోది కాబట్టి ఇంత సస్యశ్యామలంగా ఉంది అని నదులు పర్వతాల కొలతలతో సహాయం చెప్పుకొచ్చారండి. అయితే మా వంశస్థులందరినీ ఆ కుశుడి పేరు బ్రహ్మ కుమారుడు కుశుడి పేరు మమ్మల్ని అందరినీ కౌశికులు అని పిలుస్తారు అని చెప్పాను. ఇప్పటికి కౌశిక గోత్రీకులు భూమి మీద ఉన్నారండి. అంటే వాళ్ళు ఎక్కడెళ్ళి స్థిరపడినప్పటికి కూడా వాళ్ళ మూలాలు ఉండేది మళ్ళీ హరికంఠిపురమే. హరికంఠిపురం తిరుపతి వేరుగా అనుకోవద్దండి, 2 ఒకటే అనుకోండి మీరు. ఇప్పుడు బ్రహ్మదేవుడికి వేదాలు తీసుకెళ్లి శ్రీ మహావిష్ణువు అక్కడ ఇచ్చాడంటే బ్రహ్మ అక్కడ ఎంచుకున్నాడండి ఆయన. మీకు అర్థమైందండి. ఇప్పుడు చాలా కీర్తనలో త్యాగరాజు వాటిలో కూడా చెప్తారండి ఎవరిని శ్రీ మహావిష్ణు యొక్క మాయల గురించి. వనితల సదా సొక్క జేయుచును మ్రొక్క చేసే పరమాత్ముడదియుగాక యశోద తనయుడంచు ముదంబునను ముద్దు పెట్ట నవ్వుచుండు హరి. నువ్వు కనీసం ఎంత మాయ చేస్తావంటే నువ్వు పసిపిల్లవాడు అని ముద్దు పెట్టుకుంటున్న నీ తల్లికైనా చెప్పేవా నేను నీ కొడుకుని కాదమ్మా నేను బ్రహ్మదేవుడికే తండ్రిని చెప్పేవాయా నువ్వు చెప్పలేదు అని చెప్పేసి ఆ త్యాగరాజు గారు దెప్పు పొడుస్తున్నాడు ఆయన శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రుడిని. అందుకని ఆ బ్రహ్మదేవుడు అక్కడ ఎందుకున్నాడు, ఆ బ్రహ్మ తండ్రి ఉన్నది మళ్ళీ తిరుపతి అండి. ఈ రోజు మనం కలియుగ వైకుంఠం అంటాం, తిరుపతి కాదండి. కలియుగం అంటే వైకుంఠమే తిరుపతి అండి. అబ్బా తొండమాన్ చక్రవర్తి కాలంలో కూడా ఆయన రహస్య మార్గం నుంచి గుహలోపల నుంచి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో మాట్లాడి వచ్చేవారని కూడా మనం ఆ స్థల పురాణంలో విన్నాం. ఆయన మేము స్థల పురాణాలు నమ్మమండి, మాకు ఏమి పట్టింపు లేదంటారా, అది ఇంకా సంతోషం, దానికి బాధ ఏమీ లేదు. కానీ నమ్మి మన పూర్వీకుల ద్వారా తెలుసుకున్న జ్ఞానాన్ని మనం అబద్ధం అని కొట్టి పారేసేంత జ్ఞానం మనకు లేదు. అవును, ఖచ్చితంగా మీకు అర్థమైంది. అంత జ్ఞానవంతులం అయితే కాదండి. ఖచ్చితంగా కేవలం ఈ శరీరంతో ఉన్నప్పుడు ఏ సుఖాలు పొందొచ్చు మాత్రమే చెప్పేదండి ఇప్పుడు నేర్చుకునే ఆధునిక విద్య. కానీ భగవద్గీత అలా కాదండి. పూర్వాభ్యాసేన తేనైవ హ్రీతే వ్యవసోపి సహ జిజ్ఞాసులకు యోగశ శబ్ద బ్రహ్మాతి వర్తతే. మీరు పూర్వ జన్మలో ఏ యోగాన్ని కలిగి ఉన్నారో ఈ జన్మలో అప్రయత్నంగా ఆ యోగం వైపు నెట్టబడతారు. ఖచ్చితంగా అది ఎలా వస్తుంది? సదృశం చేష్టతే స్వస్య ప్రకృతి జ్ఞానవానపి
ప్రకృతి యాంతి భూతాన్ని నిగ్రహ కిం కరిష్యతి. ఇది కూడా ప్రకృతి ద్వారా మీరు ఏ గుణాన్ని అయితే పొంది ఉన్నారో ఆ గుణాన్ని అనుసరించి మీ ప్రవర్తన ఉంటుంది ఖచ్చితంగా అని ఇంత స్పష్టమైన జ్ఞానాన్ని ఈ మన శరీరాన్ని, మన బట్టలు ఏ రకంగా అయితే మాసిపోతే వదిలేస్తామో మన శరీరం కూడా అలా వదిలేస్తుంది. మన ఆత్మ మన శరీరాన్ని అలా వదిలేస్తుంది, మళ్ళీ ఇంకో శరీరం తీసుకుంటది జీర్ణం అయిపోయిన తర్వాత అని చెప్పేసి ఇంత మంచి జ్ఞానాన్ని ఇచ్చి, అంటే ఆత్మ లక్షణాన్ని కోల్పోదు, ఆత్మ శాశ్వతమైంది. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషతి మారుత. ఆత్మ మార్పు రహితమైంది, చావు లేనిది, మరణం లేనిది. కాబట్టి అయ్యా నువ్వు నేను కూడా చాలా సార్లు పుట్టేమయ్యా. బహుని మే వ్యతీతాన్ని జన్మాని తవచ అర్జున. ఓ అర్జున, నువ్వు నేను అనేక సార్లు పుట్టామయ్యా. నా జన్మలు నాకు గుర్తుంది, నీ జన్మలు నీకు గుర్తు లేకపోతే కారణం అయి ఉండొచ్చు. ఇంత స్పష్టంగా ఆత్మ జ్ఞానం శరీరం ఏ రకంగా ట్రావెల్ చేస్తుంది మీకు అర్థమైందండి. ఏ రకంగా ట్రావెల్ చేస్తుంది, మళ్ళీ మన లక్షణాన్ని మనం ఎలా కోల్పోము, నువ్వు ఏ లక్షణాన్ని కలిగి ఉన్నావు. ఇంత గొప్ప విద్య చెప్పేటువంటి గ్రంథం భగవద్గీత తప్ప భూమి మీద మరొకటి లేదండి. ఖచ్చితంగా అవును. అందుకని అనేక దేశాలు భగవద్గీతని వాళ్ళ భాషల్లో అనువదించుకున్నాయండి. కాబట్టి ఇది ఏంటంటే మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సత్యం సత్యమే అండి. అయ్యా ఖచ్చితంగా నాకు మీరు చెప్పేదాని ప్రకారం ఒకటి గుర్తొచ్చిందండి. మన గ్రంథాల్లో చదివితే మొన్న కూడా మీకు చూపించాను కదా హిందుత్వ రహస్యం. అయితే అందులో కూడా స్పష్టంగా ఏం రాసిందంటే ఋషి మహర్షి అనే అర్థాలకి పర్యాయ పదార్థాలు ఏమొస్తాయంటే వాళ్ళు భూమి మీద ఉండగానే దేవుణ్ణి దర్శించిన వాళ్ళు అని ఒక అర్థం వస్తుంది. అంటే ఋషులు మహర్షులు అంటే వాళ్ళ ఒక తపశ్శక్తి ద్వారా, వాళ్ళ ఒక అవగాహన ద్వారా భూమి మీద బతికి ఉండగానే దేవుడితో మాట్లాడి వాళ్ళ దర్శించగల గొప్ప వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే మహర్షులు. వాళ్ళకి పవిత్ర ఆత్మ ఉంటుంది, అపవిత్ర ఆత్మ కాకుండా. అలాంటి మహానుభావులు కొన్ని వందల మంది, వేల మంది వాళ్ళు పరిశోధనలు చేసి సంవత్సరాల తరబడి బతికి రాసినటువంటి అపురూప గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హిందూ సమాజంలోనే అనేక గ్రంథాలుగా రామాయణం, మహాభారతం, భగవద్గీత ఇలా ఇప్పటికీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అందులో ఆదిశంకరాచార్యులు రాసినటువంటి శివానంద లహరి కావచ్చు, ఇవన్నీ కూడా చాలా గొప్ప గ్రంథాలు ఉన్నాయి. ఇన్ని గొప్ప గ్రంథాలు చదవడానికే ఒక చిన్న పరిశోధన ప్రకారం 280 సంవత్సరాలు పడుతుందండి. మన వేదాలని, మన పురాణాలు చదవాలంటే సామాన్య మనిషికి 280 సంవత్సరాలు పడుతుందంట. ఇంత గొప్ప జ్ఞానాన్ని వదిలేసి ఏదో చిన్న చిన్న బుక్కుల్లో వాళ్ళు ఏదో గొప్పగా ఉందన్నట్టుగా చెప్పుకుంటూ జనాలు మోసం చేస్తున్నారు. దీని గురించి చెప్పండి. అన్నీ నీవనుచు అంతరంగమున తిన్నగా వెతికి తెలుసుకుంటినయ్యా. అన్నీ నీవనుచు అంతరంగమున తిన్నగా వెతికి తెలుసుకుంటినయ్యా. త్యాగరాజు గారు మాట్లాడిన మరుగేలరా ఓ రాఘవ అనే కీర్తనలో మరుగేలరా రాఘవ ఈ కీర్తనలో చెప్తున్నాడు, అన్నీ నువ్వనుచు అంతరంగమున తిన్నగా వెతికి తెలుసుకుంటున్నయ్యా. అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వెతికి తెలుసుకుంటున్నాయ్యా. ఓ రామచంద్రమూర్తి, ఇంకా ఎందుకు దాక్కుంటావయ్యా నువ్వు? ఎందుకు మరుగేలరా ఓ రాఘవా? నువ్వు దాక్కోవాల్సిన పనే లేదు, నేను నిన్ను కనిపెట్టేనయ్యా. అంతరంగమున తిన్నగా వెతికి తెలుసుకుంటున్నయ్యా. అంతరంగం లోపల వెతికేటండి ఆయన, బయట కాదు. అయితే ఆ యొక్క శ్రీరాముడు ఆయనకు దర్శనం ఇచ్చాడని, దర్శనం ఇచ్చిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి ఆయనతో ఏ మాటలు పలికారో ఇది అంతా కోసి 200 సంవత్సరాలు కూడా అవ్వలేదండి. మీరు ఋషులు వాళ్ళు దేవుని దర్శించుకున్నారని చెప్పేసి చెప్తున్నారు కదా మీరు. త్యాగరాజు గారు స్వయంగా చెప్పారు, మీకు అవకాశం వాళ్ళు అందరూ చూడండి. సమయానికి తగు మాటలాడనే లేదా సాధించనే ఓ మనసా అనే కీర్తన మీరు యూట్యూబ్లో కొట్టినా వస్తుంది మీకు. దాంట్లో చివరి చరణంలో శ్రీరామచంద్రమూర్తి త్యాగరాజు గారికి ఏమైతే మాటలు చెప్పారో, మంచి బోధన చేశారో ఆ బోధన మనకు చెప్పాడు త్యాగరాజు గారు. సద్భక్తుల నడతలిట్లనే అమరికగా నా పూజ కొనినే అలుగవద్దనినే విముకులతో చేరబోకుమనినే వెతగలిగిన తాలూకుమ్మనినే. ఇది దమ సమాధి సుఖదాయకుడగు శ్రీ త్యాగరాజనుతుడు చెంత రాకనే సాధించనే. ఈ శ్రీరామచంద్రమూర్తి ఈ మాటలన్నీ కూడానండి దగ్గరికి రాకుండానే చెంత రాకనే చెప్పేటట్టు ఇవన్నీ. మరి ఇప్పుడు మీరు ఎక్కడన్నా మంచిర్యాలలోనో లేకపోతే వైజాగ్లో నాకు ఫోన్ చేస్తున్నారు అనుకోండి, మనం ఫోన్తో మాట్లాడుతున్నాం, మనం దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నామండి. ఈ మొబైల్ ఫోన్లో ఛార్జింగ్, సిమ్ కార్డు ఎలా అయితే ఉన్నాయో అలాగే త్యాగరాజుగా ఈ యొక్క మొబైల్ ఫోన్ ని మీరు వైజాగ్ లో ఉన్నా ఎక్కడున్నా మాట్లాడుకోవడం కోసం అమెరికాలో వాళ్ళతో మీరు మాట్లాడుతున్నారండి.
అక్కడ ఉండేటువంటి సెల్ ఫోన్ టవర్, మన దగ్గర ఉన్న టవర్ శాటిలైట్ సిగ్నల్స్ ఇచ్చి పైన ఉన్న శాటిలైట్కి ఇస్తే మనం మాట్లాడుకుంటున్నాం గాలిని ఆధారంగా చేసుకుని. ఈ త్యాగరాజు గారు ఏం చేశారు, ఆయన శరీరాన్ని ఒక మొబైల్ ఫోన్ కింద చేసి, ఆత్మని సిమ్ కార్డ్ గా చేసి, నవగ్రహాలని శాటిలైట్స్ గా చేసి శ్రీరామచంద్రమూర్తితో మాట్లాడేరటండి త్యాగరాజు గారు. నమ్మాలి. ఎందుకంటే ఆ త్యాగరాజు గారు తిరువయ్యారులో భిక్షం ఎత్తుకుని జీవించిన మనిషి అండి. ఎంతో మంది రాజులు, మహారాజులు వచ్చి ఎన్నో నగలో నట్ర ఏమంటారు డబ్బు, ధాన్యం ఇలాంటివన్నీ పదవులతో సహా ఇస్తే కూడా నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా, నిజముగా పలుకు మనసా అన్నాడండి ఆయన. ఆ కీర్తన కూడా మీకు దొరుకుతుంది యూట్యూబ్ లో ఇప్పుడు మీకు. అయితే అటువంటి ఆ త్యాగరాజు గారు అబద్ధం ఎందుకు చెప్పాలండి? ఆ ఆది భిక్షు అబద్ధం చెప్పే అవసరం ఆయనకే ఉందండి. ఏమన్నా పొలాలు కావాలా, మాన్యాలు కావాలా, మనులు కావాలండి ఆయనకి. అందుకని త్యాగరాజు గారి మాట నమ్మండి. శ్రీరామచంద్రుడు స్వయంగా ఆ త్యాగరాజు గారితో ఎంతో దూరం నుంచి మాట్లాడాడో ఆ మాటలు కూడా చెప్పారు. అవకాశం ఉన్న వాళ్ళు కూడా చూడండి అయ్యా. చాలా గొప్ప విషయాలు ఈరోజు మనం తెలుసుకున్నాం. ఎర్లీ మార్నింగ్ ఒక దైవ చింతనతో దైవం గురించి మాట్లాడుకుంటే బాగుంటుందని ఈరోజు పెట్టడం జరిగింది. కానీ చాలా గొప్ప విషయాలు ఈరోజు వీరరాఘవరెడ్డి అన్నగారితో మనం తెలుసుకున్నాం. నాకు వీలు కుదిరినప్పుడల్లా, అన్నగారికి సమయం ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా లైవ్లు తీసి మీకు చాలా విషయాలు తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ఇలా తెలుసుకుంటూ పోతే అన్నగారితో ఒక 200 లైవ్లు చేయొచ్చు. అంత గొప్ప కంటెంట్ ఉంది. సందర్భాన్ని బట్టి వాడేసుకుందాం మనం. హరిగుణ మణిమయ స్వరములు గళమున శోభిల్లు భక్త కోటులిలలో, హరిగుణ మణిమయ స్వరములు గళమున శోభిల్లు భక్త కోటులిలలో, తెలివితో చెలిమితో కరుణ కలిగి జగమెల్లను సుధా దృష్టి చే బ్రోచువ రెందరో మహానుభావులు. సూపర్ అండి. భగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములన్, శివాది షణ్మతముల గూఢములన్, 30 సుర తరంగముల భావంబుల నెరిగి భావరాగలయాది సౌఖ్యముచే చిరాయువున్ కలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాజాత్ములైన వారెందరో మహానుభావులు. అద్భుతం, అద్భుతం. ఇక మేము సెలవు తీసుకుంటాం బ్రదర్. ఇవాళ చాలా కొంచెం బిజీ పనులు ఉన్నాయి. లైవ్ తీసేసి బయలుదేరదాం అనుకున్నాం. మీతో మాట్లాడాం కాబట్టి మాకు కూడా సంతోషంగా ఉంది. చాలా సంతోషం బ్రదర్. అందరికీ జై శ్రీరామ్. నేను మీ కేడిఆర్. నిప్పు లాంటి నిజాన్ని ముక్కు మీద గుద్దినట్లు చెప్పే మా స్వభావం ఇంతే. జై శ్రీరామ్.